భారతదేశం అయితే ఒక పరీక్షని ఎదుర్కొంటోంది. ఏంటి ఆ పరీక్ష అంటే రాబోయేటటువంటి రోజులలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆగుతుందా, నడుస్తుందా? ఎవడొచ్చినా నడుస్తుంది, కానీ వేగపు విధానం ముఖ్యం. వందే భారత్ రైళ్లు నడుస్తాయా, ఆగుతాయా? కాంగ్రెస్ కూటమి వస్తే ఆగిపోతుంది, బీజేపీ కూటమి కొనసాగిస్తుంది. దాంతోపాటు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ కాంగ్రెస్ టైంలోనే కదా ఆపేసింది, కావాలని ఆపేశారు కదా. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వీళ్ళతో కలవగానే అంతకుముందు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిపనిచ్చారు. అట్లాగే దేశవ్యాప్తంగా రోడ్లు ఖచ్చితంగా అది కాంగ్రెస్ అయినా కొనసాగిస్తుంది, కానీ స్పీడ్ తగ్గుతుంది. కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టులను మార్చుకుని ఇదంతా చేయాలంటే టైం తింటుంది. దానివల్ల ఇదివరకు కూడా చూసుకుంటే వాజ్పేయి టైంతో పోల్చుకుంటే కాంగ్రెస్ టైంలో స్పీడ్ తక్కువ ఉంది, తర్వాతన మళ్ళీ పికప్ చేసుకుంది మోడీ సర్కార్ వచ్చాక. ఇది మళ్ళీ దెబ్బతినడం కాదు, స్లో డౌన్ అవుతుంది. అట్లాగే సరిహద్దు ప్రాంతాల రహదారుల విస్తరణ, ఈశాన్య రాష్ట్రాలు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ జరిగినాయి. ఇప్పుడు వాటికి పరీక్ష అన్నటువంటిది మరొక కాన్సెప్ట్ నడుస్తుంటుంది. ఓవరాల్గా చూస్తే రాజకీయాలు అన్నటువంటిది ఒక రూట్లో కాదు, ఏ రూట్లో అన్నటువంటిది తేలాల్సినటువంటి సందర్భం. దేశం పరీక్ష ఎదుర్కొంటోంది తొలిసారి అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతిసారి పరీక్ష వేరు. ఇదివరకు వాళ్ళు వస్తే ఏమొస్తుంది, వీళ్ళు వస్తే ఏమొస్తుంది అనేటువంటి హామీల చుట్టూ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, అభివృద్ధి పరుగులో ఉన్నటువంటి దేశం ఈ పరుగు కొనసాగిస్తుందా, స్లో డౌన్ అవుతుందా అన్నటువంటి రిజల్ట్ బేస్డ్ మీద నడుస్తుంది.